ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఇది నా వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనమును ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచు ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు ఉపదేశపూర్వకంగా సువార్త ప్రకటనను ప్రకటిస్తూ సిలువను గుర్చిన వార్త అనబడిన సువార్తను ప్రకటిస్తూ దానికి మూలమైన సిలువను గుర్చిన వార్తకు మూలము పునాది అయిన యేసుక్రీస్తు ప్రభువు అనగా సిలువ వేయబడిన సర్వమానవాళి పాప పరిహారార్థమై సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రత్యేకముగా సిలువ వేయబడిన క్రీస్తును అని సంబోధిస్తున్నాడు అంటే, రాబో కాలంలో అప్పటికి అనేకమైన అబద్ధ క్రీస్తులు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారని, వారెవరు సర్వలోక పాప పరిహారార్థమై మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వలె సిలువ వేయబడక తను తాను అప్పగించుకొనక మనలను మన పాపముల నుండి విమోచించుటకు సిలువ మరణము పొందినంతగా, సిలువ రక్తము చేత సంధి చేయునంతగా, పాపములో ఉన్న మానవుణ్ణి దేవునితో సమాధానపరచునంతగా ఏ రాబోవు అబద్ధ క్రీస్తు కూడా సిలువ వేయబడి ఆ సిలువ యాగం చేసి ఉండలేదు కనుక రాబో కాలమునకు ఒక సూచనగా సిలువను, ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రభువుగా ప్రకటిస్తూ ఉన్నారు. అందువలన అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో, దేవుని మర్మము 1వ వచనం మీకు ప్రకటించుచు వచ్చిన వాడిని కాను, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగనని చెప్తూ ఉన్నాను. అందువల్ల సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాడు. ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువారు గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచు ఉన్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అంతే మాత్రమే కాక రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, సువార్తను గుర్చి నేను సిగ్గుపడువాడను కాదు. ఏ సువార్త? సిలువను గూర్చిన వార్త, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన వార్త, సువార్త, రక్షణ సువార్త గురించి సిగ్గుపడువాడును కాదు. మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు విషయమైన ఆ సువార్త అని రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మధ్య ఆఖరి భాగంలో, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్తను అని రాయబడి, ఆ సిలువ యొక్క విలువను మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప సిలువను గూర్చిన మర్మమును ఆయన ద్వారా మాత్రం మనకు తెలియపరచబడింది. ఆయన సిలువ వేయబడక మునిపే మనుష్య కుమారుడు ఇదిగో
పాపుల చేతికి అప్పగింపబడుతున్నారు, వారు ఆయన సిలువ వేయుదురని ముందుగానే చెప్పాడు. అంత మాత్రమే కాక నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పారు. సిలువ వేయబడక మునిపే లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరియు ఆయన అందరితో ఇట్లా, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాడు. మన పాప భారం అంతటిని ఆ సిలువ మీద మోసి ఆయన మన పాపములను క్షమింపబడినట్లుగా పాపములు క్షమించుటకు అధికారము గలవాడై ఒక ప్రార్థనతో విజ్ఞాపనతో, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని సిలువ మీద పలికిన ఆ మాట మనలను క్షమించి, దేవుడు మనల్ని క్షమించి తన ఉగ్రత నుండి మనల్ని కాపాడు. ఆ ఉగ్రతను, దేవుని ఉగ్రతను ఆయన తానే మన పక్షముగా భరించి మన పక్షంగా విజ్ఞాపన చేసి. కాబట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ అంటున్నారు. అందువల్ల మనము ఆ సిలువ యొక్క పరమార్థమును గ్రహించి ప్రభుగా రక్షకుడిగా ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన మాట సిలువ యాగము ద్వారా, సిలువ మరణము ద్వారా, ఆ సమాధానపరచు సిలువ యాగము ద్వారా, సంధి చేయు దేవునితో మానవుని సంధి చేయు సిలువ యాగము ద్వారా, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి మనం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా నామమున అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వస్తారు, వారు మిమ్మల్ని మోసం చేస్తారు. వారు సిలువ వేయబడలేదు, మీ పాప పరిహారార్థం నిమిత్తం సిలువ వేయబడలేదు, మీ పాపముల కొరకు వారు సిలువ వేయబడలేదు, శ్రమ పడసబడలేదు, కొరడాలతో కొట్టబడరు, పిడిగుద్దులు ఉమ్మివేయబడలేదు, అపహసింపబడలేదు. నేనైతే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడును, వారు ఆయన్ను సిలువ వేయుదురని దేవుని వాక్యంలో రాయబడి, ఆయన గురించి రాయబడిన ప్రకారం ఆయన సిలువ వేయబడాలని, అందుకే ఈ లోకంలోనికి వచ్చానని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ సెలవు, ఎవడైనా నన్ను వెంబడింపబోదు అనే మాట అక్కడ రాయబడి. మనము కూడా 37 వచ్చిన, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన ఆ సిలువను గుర్చిన వార్త, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సువార్త రక్షణ సువార్తగా మనం విని, అది సత్యవాక్యముగా మన హృదయంలో నాటబడి, సత్యమును బట్టి ఆయన వాక్యమే సత్యముగా, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ సత్యవాక్యమైన రక్షణ సువార్త ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి, సిలువను గుర్చిన వార్తగా మనం రాబో కాలంలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా, అద్వితీయ దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి నన్ను పాపములను విడిపించడానికి, పాపములను క్షమించే అధికారంతో ఆ సిలువ మరణము ద్వారా, ఆ మరణమును మింగివేయటం ద్వారా, పాపం వల్ల వచ్చే జీతం మరణము మింగివేయటకు ఆయన పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చాడు. కాబట్టి సిలువను గూర్చిన వార్త, ప్రభువు యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన సువార్త, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఎవరిని మనం నమ్మకూడదు, విశ్వసించకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో 24వ వచనంలో, ఇదిగో అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తారు కనుక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాన్ని బట్టి అలాగ మనం మోసపుచ్చుకోకుండా, ఎవరి పాపం నిమిత్తం, మనందరి పాపం నిమిత్తం సిలువ వేయబడిన యేసుక్రీస్తును మనం ప్రభుగా రక్షకునిగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలని ప్రభు నాకు మనం చేస్తాం. అందువలన
సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి ఎవరిని ఎరగక మనము కూడా క్రీస్తు కూడా సిలువ వేయబడిన వారమే. ప్రతిదినము మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించేవారుగా ఉండాలని దేవుని వాక్యంతో దేవుడి ఉదయకాల సమయంలో మనతో ఇటు కృపను దేవుడు ఇటు జ్ఞానమును వివేచన తెలివిని మనకు అనుగ్రహించి ఆ సిలువ యాగము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించిన నిత్య జీవన పొందుటకు వారసులకు కాక ఆమె. ప్రభువానికి స్తోత్రాలు. కృపగల దేవుడు, అవును తండ్రి, నీ సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మేము ఎవరిని ఎరుగక నమ్మక విశ్వసించక సిలువ యొక్క విలువను ఎరిగి మీరు మా కొరకు చేసిన సిలువ యాగం మేమందరం జ్ఞాపకం చేసుకుని మీ నామం స్తుతించి మహింపరచు వారంగా వెంబడించే వారంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోకి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబం మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ రక్షణ భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని చాదన అన్యుని సహవాసం ఇది మొదలుకొని నిరంతరం దేవుని కృప, దేవుని సమాధానం మీకు అనుగ్రహింపబడి మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.